సార్ ఐసీసీ T20 వరల్డ్ కప్ ఎంతగా ఎవ్రీ ఇయర్ ఆడియన్స్, ఫ్యాన్స్, క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తారో, ఏ స్థాయిలో మా టీం అంటే మా టీం అని ఓన్ చేసేసుకుంటారో తెలిసిందే. దిస్ ఇస్ గాట్ అ సపరేట్ ఫ్యాన్ బేస్ ఆల్ టుగెదర్. వరల్డ్ కప్కి ఎంతైతే ఫ్యాన్ బేస్ ఉందో T20కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్. అండ్ ద మ్యాచెస్ అండ్ ది ఎమోషన్, దట్స్ నెక్స్ట్ లెవెల్ సార్. సో February 7th నుంచి ఇట్స్ ఆన్ బోర్డ్ దిస్ ఇయర్. అయితే ఆట కన్నా ఎక్కువగా నువ్వా నేనా, నీ దేశమా నా దేశమా, నీ టీమా నా టీమా, నీ ప్లేయరా నా ప్లేయరా, నీ సేఫ్టీయా నా సేఫ్టీయా, ఇట్లాంటి పారామీటర్స్లో డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. నాట్ జస్ట్ దట్, ఒక టీమే ఆట నుంచి విత్డ్రా చేసుకోవటానికి బంగ్లాదేశ్ టీం, స్కాట్లాండ్ టీం రీప్లేస్ అవ్వటానికి చాలా మార్పులు జరుగుతున్నాయి ఇయర్. అంటే ఒక ధర్మం వేరే, ధార్మికత వేరే, మతపరమైన సమ్మతం లేని సినారియోస్ వేరే, ఇవన్నిటినీ ఒక ఆటకి జత చేర్చి ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే హ్యావింగ్ బీన్ అబ్జర్వింగ్ ఆల్ దిస్ గేమ్ ఫ్రమ్ ఇయర్స్, మీరిచ్చే అనాలిసిస్ గురించి మాట్లాడదాం సార్. ఈ సినారియో ఎందుకు తలెత్తింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ప్లెజర్. బంగ్లాదేశ్ ఐసీసీ వరల్డ్ కప్ నుండి విత్డ్రా కావడానికి, స్కాట్లాండ్ బంగ్లాదేశ్ను రీప్లేస్ చేయడానికి యాజ్ ఎ 21st టీమ్, దీని వెనుక ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్ ఒక 2-3-4 నెలలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు మనం ముందుగా పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి, మతపరమైన ఆ ప్రార్థనా మందిరాలపైన దాడులు జరుగుతున్నాయి, వ్యాపారులు, ఇలా రకరకాలుగా మైనారిటీ హిందూస్ పైన రెగ్యులర్గా దాడులు జరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత లేదు అన్నది మెజారిటీ హిందువుల్లో మన దేశంలో ఖచ్చితంగా ఒక భావన ఏర్పడింది. అది వాస్తవం కూడా. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెటర్స్ ఐపీఎల్లో ఆడతారు, ఇంతకుముందు కూడా ఆడారు. ఈసారి కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించి ముస్తఫిజుర్ రెహమాన్, బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, కోల్కతా నైట్ రైడర్స్ టీంలో ఉన్నాడు. అయితే అతన్ని కొనసాగించొద్దు, అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అని చెప్పి కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో షారూక్ ఖాన్కు నిజానికి వీటితో ఏ రకమైన సంబంధం లేదు. షారూక్ ఖాన్ కల్చరల్ ఐకాన్, మూవీ ఇండస్ట్రీలో కింగ్ ఖాన్ అంటారు. తర్వాత అతనికి ఈ మతపరమైన వీటికి సంబంధించిన ఏ రకమైన వాటిలో అతనికి సంబంధం లేదు. కానీ బంగ్లాదేశ్ క్రికెటర్ని మీరు కొనసాగించొద్దు అని షారూక్ ఖాన్ని ట్రోల్ చేయడం జరిగింది, ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో BCCI కోల్కతా నైట్ రైడర్స్ను ఆ ఫ్రాంచైజీకి చెప్పింది, ఆ బంగ్లాదేశ్ క్రికెటర్ని మీరు కొనసాగించొద్దు, మీరు తొలగించండి అని చెప్పి. ఏ రకమైన అంటే ఇంత వివరంగా ఏమి చెప్పలేదు, బట్ అతన్ని కొనసాగించొద్దు అన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ కూడా అతన్ని తొలగించేసింది. ఇది ఈ జనవరి మొదటి వారంలో జరిగింది. అయ్యేసరికి బంగ్లాదేశ్లో సడన్గా ఒక రకమైన అంటే రియాక్షన్ అంటారు. ఇది బంగ్లాదేశ్ లాస్ట్ 1.5-2 years డెవలప్మెంట్స్ మనం చూసాము. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని పడదూసి రైట్స్ అయ్యాయి, ఆ తర్వాత ఏం జరిగింది అవన్నీ మనం చూసాం. సో ఒక రకంగా పొలిటికల్ అన్సర్టెనిటీ, స్టేబుల్ గవర్నమెంట్ లేకపోవడము, వాళ్ళ ఎకానమీ డిస్రప్ట్ కావడము, బంగ్లాదేశ్లో పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా అతలాకుతలంగా ఉంది. అలాంటప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ను వెనక్కి పంపించడం అన్నది ఎందుకో అక్కడ వాళ్ళకి అంటే రుచించలేదని చెప్పే కంటే కూడా పొలిటికల్ రీజన్స్ ఎక్కువగా దీని వెనక ఉన్నాయని చెప్పుకోవచ్చు.